మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనము. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని గొర్రెలకు పోల్చి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని పోషిస్తాడు, మనకు అవసరం ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. మనకు దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు. మనకు అవసరం ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. కరువులో దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మీద మనము బలమైన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. కోరికలను దేవుడు సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే దేవుడు మనకు దయచేస్తాడు. మనం ప్రతిదినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిదినం కూడా దేవుడి చాలా మొరపెట్టే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే దావీదును మనని దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు దేవుడు రాజుగా హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాము. దావీదు దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి హెచ్చించాడు. కాబట్టి దేవుడు దావీదును గణపరిచాడు, హెచ్చించాడు, ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. దేవుని నామాన్ని గొప్ప చేసే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనను ఒక దినమున హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉండాలి. చూసిన మేలను బట్టి దేవుని నిత్యము స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా మనము ఉండాలి. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వారిగా మనము ఉండాలి, స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని అందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుడు శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేస్తాడు. దుఃఖం తొలగి సంతోషమును దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, గొప్ప దేవానికి వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఉన్నత స్థలంలో నిలబెట్టువాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా హెచ్చించేవాడో, గణపరిచేవాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మేము నిన్ను గణపరచాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా మళ్ళీ ప్రభా నువ్వు గణపరుస్తానన్నావు, దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా గొర్రెల కాపరున్న దావీదును ప్రభ నాయన అయా తన రాజుగా ప్రభ గణపరిచిన దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా దావీదు ఎల్లప్పుడు నిన్ను స్తుతించేవాడిగా ఉన్నాడు, నిన్ను గణపరిచేవాడిగా ఉన్నాడు ప్రభా. మేము అరతిగా ఎల్లప్పుడు నిన్ను స్తుతించేవారు, గణపరిచేవారి ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. ఎవరిని పోషించేవాడవు తండ్రి, మాకు అవసరం నీవులన్నీ అనుగ్రహించేవాడవు తండ్రి, కరువుల సమృద్ధినిచ్చేవాడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా మన అనుక్షణం కాపాడే దేవుడవు నేను, మంచి కాపరిగానే ఉన్నావు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని విడిపించేవాడవు, రక్షించేవాడవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా ఆదరించేవాడవు, బలపరిచేవాడవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతిదినం నిసలం మొరపెట్టేవారి ఉండాలి ప్రభా. అయ్యా ఎల్లప్పుడు నిన్ను తండ్రి నాయన స్తుతించే బిడలుగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. దివారాత్రులు నీ మాటలు ధ్యానించాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు. ఎందు భయభక్తులు నాయన మళ్ళీ దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి.
ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి ప్రభా. స్తోత్రాలు. వారికి అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్రాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తిపట్టి ప్రార్థన చూడరీతిగా మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.